చిత్ర పరిశ్రమను పలు విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల చాలా మంది ప్రముఖులు మరణిస్తూ ఉన్నారు. కొందరు అనారోగ్యాలతో తుది శ్వాస విడుస్తుంటే మరికొందరు హార్ట్ స్ట్రోక్, రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాప్ సింగర్ హఠాన్ మరణం ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది. దక్షిణ కొరియా సింగర్ పార్క్ బోరామ్ మరణించారు. ఆమె వయసు 30 సంవత్సరాలు. ఆమె ఆకస్మిక మరణంతో ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె చిన్న వయసులోనే ఇలా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పార్క్ బోరామ్ మరణానికి గల కారణాలేంటనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే మరణానికి కొద్ది గంటల ముందు ఓ ఈవెంట్ కూడా హాజరైంది ఆమె. ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం కూడా తీసుకుంది. రాత్రి 9:55 రెస్ట్ రూమ్కి వెళ్ళి ఆమె ఎంతకీ తిరిగి రాలేదు. ఆమె స్నేహితులు వెళ్ళి చూడగా సింక్పై అపస్మారక స్థితిలో పడి ఉంది ఆమె. వెంటనే యాజమాన్యానికి, పోలీసులకి తెలియజేశారు. ఏప్రిల్ 11న ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 2010లో 17 ఏళ్ల వయసులో తన పాటలతో ఈ ప్రపంచానికి పరిచయం అయింది. సూపర్ స్టార్ K2 పాటల పోటీలో తన టాలెంట్తో పాపులారిటీ పొందింది. 2014లో సింగిల్ బ్యూటిఫుల్ రిలీజ్తో పాప్ మ్యూజిక్ పరిశ్రమలో అడుగుపెట్టింది ఆమె. అప్పటి నుంచి ఆమె ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె మరణంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. చిత్ర పరిశ్రమను పలు విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల చాలా మంది ప్రముఖులు మరణిస్తూ ఉన్నారు. కొందరు అనారోగ్యాలతో తుది శ్వాస విడుస్తుంటే మరికొందరు హార్ట్ స్ట్రోక్, రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాప్ సింగర్ హఠాన్ మరణం ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది. దక్షిణ కొరియా సింగర్ పార్క్ బోరామ్ మరణించారు. ఆమె వయసు 30 సంవత్సరాలు. ఆమె ఆకస్మిక మరణంతో ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె చిన్న వయసులోనే ఇలా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పార్క్ బోరామ్ మరణానికి గల కారణాలేంటనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే మరణానికి కొద్ది గంటల ముందు ఓ ఈవెంట్ కూడా హాజరైంది ఆమె. ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం కూడా తీసుకుంది. రాత్రి 9:55 రెస్ట్ రూమ్కి వెళ్ళి ఆమె ఎంతకీ తిరిగి రాలేదు. ఆమె స్నేహితులు వెళ్ళి చూడగా సింక్పై అపస్మారక స్థితిలో పడి ఉంది ఆమె. వెంటనే యాజమాన్యానికి, పోలీసులకి తెలియజేశారు. ఏప్రిల్ 11న ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 2010లో 17 ఏళ్ల వయసులో తన పాటలతో ఈ ప్రపంచానికి పరిచయం అయింది. సూపర్ స్టార్ K2 పాటల పోటీలో తన టాలెంట్తో పాపులారిటీ పొందింది. 2014లో సింగిల్ బ్యూటిఫుల్ రిలీజ్తో పాప్ మ్యూజిక్ పరిశ్రమలో అడుగుపెట్టింది ఆమె. అప్పటి నుంచి ఆమె ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె మరణంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.